హాయ్ పిల్లలు, రాధిక చెప్పే కమ్మని కథలకు స్వాగతం. ఇంతకు మీ అందరికీ తెల్లవారిందా? అదే ఇందాక కోడి కూసింది కదా. మరి కోడి కూస్తేనే తెల్లవారుతుందా, లేకపోతే తెల్లవారితే కోడి కూస్తుందా? ఇలాంటి విషయాలన్నీ ఇవాల్టి కథలో మనం తెలుసుకుందాం. మరి మన కథ పేరు ద బోస్టింగ్ రూస్టర్. ఒక బడాయి కోడిపుంజు కథ ఇది. ఒక ఊళ్ళో ఒక కోడిపుంజు ఉండేది. అది బాగా బలంగా పెద్దగా ఉండేది. అది ప్రతిరోజు తెల్లవారుజామునే గట్టిగా కొక్కరోకో అని కూసేది. ఆ సమయానికి జనమంతా లేచి తమ తమ పనులు చేసుకునేవాళ్ళు. అది గమనించిన కోడిపుంజు, ఓహో, వీళ్లంతా నా వల్లనే పొద్దున్నే నిద్రలేస్తున్నారు, నేను కూసినప్పుడు జనం మేల్కొంటారు, నేను కూయకపోతే జనం అలా నిద్రపోతూనే ఉంటారు, సూర్యుడు కూడా తూర్పు దిక్కున ఉదయించడు అని గర్వంగా అందరికీ చెప్పుకునేది. ఆ గర్వంతో అది తల ఎత్తుకుని నడిచేది. ఇతర పక్షులతో, తోటి స్నేహితులతో, పుంజులతో ఎవరితోనూ కలవకుండా ప్రత్యేకంగా ఒంటరిగా ఉండేది. దాని ప్రవర్తనకు మిగిలిన పక్షులు విసిగిపోయాయి. అది పక్క నుంచి పోతూ ఉంటే, అదిగదిగో ఆ బడాయి పుంజు పోతూ ఉంది, తనను తాను గొప్పదాన్ననుకుంటుంది, పిచ్చిది అని చెప్పుకునేవి. ఒకరోజు అవి అంటున్న మాటలు విన్న కోడిపుంజుకు చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నేనేంటో మీకు తెలుసా? నా ప్రాధాన్యం మీకు తెలియడం లేదు. మీకు నిరూపిస్తాను. నిరూపించగలిగితే నా గొప్పతనం మీరు ఒప్పుకోవాలి. నిరూపించలేకపోతే ఇక నేనెప్పుడూ కోయను అన్నదది. దానికి ఆ పక్షులన్నీ సరేనన్నాయి. ఆ రోజు బాగా పొద్దుపోయాక అర్ధరాత్రి వేళ కోడిపుంజు లేచింది. ఒక ఇంటి కప్పుపైకి ఎక్కింది. బాగా గట్టిగా కూయడం మొదలుపెట్టింది. రాత్రి వేళలో కూడా తన కూతకు అందరూ లేస్తారని, పనులు చేసుకుంటారని అది ఊహించింది. అది మరింత గట్టిగా కొక్కరోకో కొక్కరోకో అని కూసింది. ఎంత కూసినా ఎవరూ లేవలేదు, ఏమీ జరగలేదు, సూర్యుడు ఉదయించలేదు. అరిచి అరిచి దాని గొంతు ఆగిపోయింది. తన తెలివి తక్కువతనం దానికి తెలిసిపోయింది. ఓహో, నేను కోయడం వల్ల తెల్లవారడం లేదు, సూర్యుడు ఉదయించడమూ లేదు, ప్రజలు నిద్ర లేవడం లేదు అని తెలుసుకొని తన మూర్ఖత్వానికి తానే సిగ్గుపడి ఓడిపోయినట్లు అంగీకరించింది. అన్నమాట ప్రకారం కోయడం మానివేసింది. అలా ఆ బడాయి పుంజుకు గర్వభంగం జరిగింది. కాబట్టి ప్రకృతిలో జరిగే విషయాలకు మనమే కారకులమని ఎవరం మూర్ఖంగా గర్వపడకూడదు. అదే మనం ఈ కథలో నేర్చుకున్న నీతి. సరే పిల్లలు, కథ నచ్చిందా? ఇంకో కమ్మని కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.